తులసీదాస్ గారు మహాభక్తుడు. రామాయణం రాశాడు. కాశీలోనే కూర్చుని తులసీదాస్ ఘాట్ కూడా ఉందండి. కాశీలో తులసీదాస్ ఘాట్ ఉందండి. ఆయన రామాయణం కాశీలోనే రాశాడండి. ఆయన కాశీలోనే రాశాను. తులసీదాస్ గారు ఈ కామక్రోధ లాభాల గురించి రాస్తూ, ఈ కామం అది ఒక తీగ లాంటిది. మనం ఇది పెడతాం చూడండి, పాదులు పెడతాం, ఆమె పాదు పెడతాం, దానికి పందిరేస్తాం. దేనికండి? ఆమె పాకటానికి. ఇప్పుడు ఈ కామ ప్రతి వాళ్ళలోని ఎంతో కొంత కామం ఉంటుంది. పెళ్లి పెంచేస్తుందని చెప్పాడు. ఆ కామాన్ని పెళ్లి పెంచేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పెళ్లి అవ్వక ముందు కంటే పెళ్ళైన వాళ్ళకి ఆశ పెరిగిపోతుంది. చూడండి, పెళ్లి అవ్వనప్పుడు వీళ్ళు బుద్ధిమంతుగా ఆడి బుద్ధిమంతులు అనుకుంటారు. పెళ్లి అయ్యాక ఆ తల్లి అనుకుంటుంది కొడుకుని మా అబ్బాయి బుద్ధిమంతుడు. పెళ్లి అయ్యాక మారిపోయాడని చెబుతుంది. మళ్ళీ అది మారిపోవటం ఏంటో మనకు తెలియదు. ఈ రహస్యం ఎక్కడ ఉందంటే తులసీదాస్ గారు చెప్పారు, కామంలో ఉందని. అంటే భార్యకి భర్త కామం ఉంటుంది అనుకోండి, భార్య పందిరిలాగా ఉపయోగపడుతుంది. పాకేస్తున్నట్టు నీ వానమై పాలు పాకేసి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది. పాలు పాకటానికి ఏదో ఉండాలి కానీ, చెట్టు అని ఉండాలి, పందిరైనా ఉండాలి కదండి. భర్తకి భార్య అటండి పందిరి కింద ఉపయోగపడుతున్నట్టు. ఏంటి ఆశ? కామం అంటే ఆశ పెరిగిపోవడానికి. ఏంటే మరి భార్యకి కూడా పందిరి ఉండాలి కదా. భర్త పందిరి అటు, భార్యకి పందిరి ఎవరు? భర్త. అంటే అమ్మాయికి కూడా ఆశ పెరిగిపోతుంది పెళ్లి అయ్యాక. అంతకుముందు చెరువులు అంటుంది, తర్వాత పెళ్లి అయిపోయిందా ఇంకా చెరువులు కూడా ఉండదండి. మీకు అర్థమవుతుంది. ఈ పందిరి పెరిగిపోతుంది కదా. నాకు ఇది పందిరి అండి పెరిగిపోతుంది. అది ఈ భార్యకి పందిరి ఎవరండి? భర్త పందిరి. అంటే ఆశ పెరిగిపోవడానికి పాది పెరగాలి కదండి. భర్తకి పందిరి ఎవరండి? భార్య. అంటే ఈ ఆశనే తీగి పెరగటానికి, ఆశనే ఈ లతపరి తీగి పెరగటానికి ఒకళ్ళొకళ్ళు పందిరి కింద ఉపయోగించుకుంటారు. ఈ కామం అలా పెరిగిపోతా ఉంటుంది. ఆరలని ఇంకా ఆడి ఉపాయం లేదు. ఏదో సాధన చేస్తారే కాలక్షేపం. మీద ఆ గుళ్ళోకి ఇల్లుకి వెళ్తారు. లోపల ఉన్నది ఏది పోదాళ్ళకి, లోపల ఉన్నది ఏదో పై కోరికలు నెరవేరటానికి ఇంకా 10 సార్లు గుళ్ళోకి తిరుగుతూ ఉంటారు. అంటే కామం తగ్గడానికి కదా, కామం పెరగటానికి. ఈ గుడి చుట్టూ ఆ కోరికలు ఈ కోరికలు నెరవేరు. మనకు జ్ఞానం కావాలంటే అలా మనకు జ్ఞానం అక్కర్లేదండి. జ్ఞానం లేకపోతే మోక్షం లేదండి. నీకు అర్థమవుతుందా? జ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఎవరికి అసలు మనకు ఆ జ్ఞానం వస్తుందా రాలేదైనా అది అక్కర్లేదని మనకు. ఎంచేత దాని విలువ మనకు తెలియదు. జ్ఞానం సంపాదించాలని విలువ తెలియదు. తర్వాత ఏంటంటే కామం కదా కోపం గురించి ఇంకా బాగా చెప్పాను తులసీదాస్ గారు. తులసీదాస్ గారు ఏం చెప్పారంటే చాలా మందికి జరుగుబాటు కోపం ఉంటుంది. అంటే ఇంట్లో పడేవాళ్ళు ఉంటే ఇంకా చిచ్చేస్తారండి. పాప ఇంట్లో పడి ఎవరు ఎదుర్కోలేరు కదండి. ఏ కోళ్ళలో వచ్చి ఎదుర్కొంటేనే కానీ ఆ కోపం ఆటదండి. తిరగబడాలండి ఏదో కోళ్ళు వచ్చి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కారణం ఉండి కోపం వస్తే పర్వాలేదండి. కోపం ఊరికే జరుగుబాటు కోపం అండి. ఈ కొంతమందికి సంపాదించుకుంటారు కదండి. ఆ గర్వం అంతా ఇంట్లో వాళ్ళనే చూపించేస్తూ ఉంటారండి. ఎవరొకరినే చూపిస్తూ ఉంటారు ఆ గర్వం అని. తర్వాత ఈ తులసీదాస్ గారు అన్నారండి, ఈ కోపం ఉన్న వాళ్ళందరూ పరుష వాక్యాలు మాట్లాడతారు. ఆ నోటంతో వచ్చి మాట్లాడిన చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడతారు, బండ మాటలు మాట్లాడతారండి. తర్వాత నోటికొచ్చి తిట్టేస్తారు పరుష వాక్యాలు. దానికి ఏంటంటే నోటికి వేగం, కోపం వచ్చినోటికంటే ఈ నోటికి వేగం పెరిగిపోయి పరుష వాక్యాలు మాట్లాడేస్తారు. మీకు అర్థమవుతుందా? పరుష వాక్యాలు మాట్లాడేసింది. తర్వాత వాళ్ళు అది ఏ మాట అనాలో ఏ మాట అనుకోవడం కూడా తిట్టేస్తూ ఉంటారు, కేకలేసేస్తూ ఉంటారు. అంటే కేకలేసేస్తారు, బొబ్బలేసేస్తారు. అందులో కొంతమంది సంపాదించే వాళ్ళు ఉంటారు కదా, మేము సంపాదిస్తున్నాం, మా మీద ఆధారపడి ఇటు బతుకుతున్నారని ఇంకా తిట్టేస్తారండి వాళ్ళండి. ఇంకా తిట్టేస్తారు. అసలు మామూలుగా జరుగుబాటు కోపం కొంతమంది కోపం పడవలసిన అవసరం లేకపోయినా కోపం వచ్చి తిట్టేస్తూ ఉంటారు. దీనికి తులసీదాస్ గారు ఏం చెప్పారంటే, ఈ పెళ్లి వల్ల కామం ఎలా పెరుగుతుందో పరుష వాక్యాలు పలగటం వల్ల కోపం పెరుగుతుందని తులసీదాస్ గారు అద్భుతమైన రహస్యం చెప్పారు. ఇది రాసుకోండి.
కోపం వచ్చినవాడు పరుషవాక్యాలు మాట్లాడకుండా ఉండడు. ఈ పరుషవాక్యాలు అటండి మామూలుగా ఏదైనా చెట్టుకి నీళ్లు వేస్తే ఎలా పెరిగిపోతా ఉంటుందో ఈ పరుషవాక్యాలు మనకు పరుషవాక్యాలు వచ్చేస్తాయి కదండి. కోపం వచ్చినప్పుడు ఆ పరుషవాక్యాలు ఈ కోపాన్ని పెంచేస్తా ఉంటాడు. ఏదో తిడతా ఉండి అవసరం లేకుండా తిడతా ఉంటే నోటంతా పరుషవాక్యాలు వచ్చేస్తా ఉంటాయండి. నోటంతా పరుషవాక్యాలు వచ్చేస్తా ఉంటాయండి. అంటే ఈ పరుషవాక్యాలు పెళ్లి కామాన్ని ఎలా పెంచేస్తాయో పరుషవాక్యాలు కోపాన్ని పెంచేస్తాయని తులసీదాసు గారు చెప్పారు. ఊరికే కృష్ణుడు చెప్పేసి ఊరుకున్నాడు కానీ తులసీదాసు గారు వివరణ ఇచ్చారు. తర్వాత ఇంకోటి లోబెత్తం. ఈ లోబెత్తం అంటే డబ్బు ఏదో మన సంసారానికి సరిపడి ఉంటే పర్వాలేదు, డబ్బు ఉంటే మెయింటైన్ అయిపోతున్నాం అనుకుంటాం. మామూలుగా ప్రారంధాన్ని బట్టి డబ్బు పెరుగుతుంది అనుకోండి, ఎంత డబ్బు పెరుగుతుందంటే అంత ఆశ కూడా పెరిగిపోతున్నట్టు. ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరి గురించే కదా మన గురించే చెబుతున్నాడు తులసీదాస్ గారు. ఇప్పుడు డబ్బు మీలో ఎవరికైనా డబ్బు పెరుగుతుంది అనుకోండి, అది మీకు తెలియదు, డబ్బుతో పాటు ఆశ కూడా పెరిగిపోతాయి. ఈ చాలా డబ్బు పెరిగే కొద్ది కొంతమంది సామాన్య సంసారంగా ఉన్నప్పుడే ఎవరికొరకు సహకారం చేస్తారు. డబ్బు పెరిగాక అంత ముందున్న వితరణ కూడా పోతున్నాం. సామాన్య సంసారంలో మెరుగండి. స్వామి వివేకానంద అన్నాడు అనేవాడండి, మీరు ఏదైనా మంచి పనులు చేయాలంటే మామూలుగా మధ్యతరగతి ప్రజల మీద ఆధారపడండి, ధనవంతుల మీద ఎప్పుడు ఆధారపడద్దు అని చెప్పేవాడు. అంటే మధ్యతరగతి ప్రజల వల్లే ఆ ఉద్యమం అభివృద్ధిలోకి రావాలి. ధనవంతులు ఎంతమంది ఉంటారు, చాలా కొద్ది మంది ఉంటారు, వాళ్ళ మీద మీరు ఆధారపడకుండా స్వామీజీ చెప్పేవారు. నడిపేటప్పుడు అంటే ఆయన మిషన్ రామకృష్ణ మిషన్ దానికి ఈ ఫండ్ రైజింగ్ అది ఉండేదండి దానికి. ఆ సందర్భంలో చెప్పాడు. అంటే సంపాదన ఆశ పెంచేస్తుందండి, పెళ్లి కామం పెంచేస్తుందండి, పరుషవాక్యాల కోపాన్ని పెంచేస్తాడు. ఇది తులసీదాసు గారి వాచ.